నమస్తే వెల్కమ్ టు V5 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంజిరా హై స్కూల్లో ఉత్సాహంగా పాఠశాల ఫేర్వెల్ డే వేడుకలు. కస్తూర్బా మైనార్టీ విద్యార్థులకు బ్యాగ్స్ పెన్ పంపిణీ చేసిన కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్. ఘనంగా కల్చరల్ ఫెస్ట్ ఆకట్టుకున్న తెలంగాణ, కేరళ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిబ్బన్ కట్ చేసే మెడికల్ క్యాంపును ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సాయంత్రం భేరీ పూజ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు అర్చకులు. మొదట ప్రత్యేక పూజలు, మూలమంత్ర పారాయణాలు నిర్వహించి భేరీ పూజ, దేవతాహ్వానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పండితులు. మంగళ వాయిద్యాల హోరులో పేద పండితుల వేద పారాయణాల నడుమ స్వామివారికి భేరీ పూజ, దేవతాహ్వానం మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు అర్చకులు. బేరీ పూజలో భాగంగా బేరీ వాయిద్యమును ఆరాధన చేసి ఆ వాద్యము ద్వారా వివిధ తాళములతో భగవంతుని ఆరాధించారు. నరసింహుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించే ఉత్సవాన్ని కనువింపుగా జరిపించి ఆయా రాగ తాళములతో సకల దేవతలను ఆహ్వానించారు అర్చకులు. ఒకరినొకరు క్షమాపణ గుణం కలిగి ఉండి లోక్ అదాలత్ లో కేసులు రాజీ పడగలరు. SI KVGB నేషనల్ లోక్ అదాలత్ 8/3/2025 తేదీన తిరువూరు కోర్టులో లోక్ అదాలత్ ఉన్నందున మన స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ అయిన కేసులు, కొట్లాట కేసులు, పాత చట్టం 498A కేసులు పరిష్కరించుటకు కోర్టు వారు అనుమతించారు. కాబట్టి ఎవరైనా మన బంధువులు గాని మన ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే వారిని రేపటి నుండి ఉదయం కోర్టు నందు వచ్చి కాంప్రమైజ్ చేసుకుని పరిష్కరించుకోగలరు. అలాగే కొత్త చట్టం 85 BNS కాంప్రమైజ్ అవ్వదు. దయచేసి అందరూ సహకరించగలరని సబ్ ఇన్స్పెక్టర్ KBGV సత్యనారాయణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిగ్ టీవీ వారు నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ టీవీ వారు నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషకరమని, ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల అనేక వ్యాధులు ఏర్పడుతున్నాయని, ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తారని, ఈ రోజు పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. పేదవారికి ఉచిత వైద్యం అందించాలని ఒక గొప్ప మనసుతో ఆలోచించి వైద్యాన్ని అందిస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి, రిపోర్టర్స్ కి ధన్యవాదాలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్, వెంకటరెడ్డి, పార్టీ నాయకులు, డాక్టర్స్, బిగ్ టీవీ రిపోర్టర్, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మరి ఉచిత హెల్త్ క్యాంపు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ క్యాంపుని మెగా బిగ్ హెల్త్ క్యాంపుని ఉచిత క్యాంపుని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ఆరోగ్యంగా తయారవ్వడానికి ఈ క్యాంపు సద్వినియోగం కావాలని, ఉపయోగపడాలని, ఆ రకంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక డిసీజ్ వస్తూ ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూసినప్పుడు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఉచితంగా చూస్తూ ఉన్నారు. ప్రైవేట్కి పోతే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. కాబట్టి మీ దగ్గరికి వచ్చినారు, మీ ఊరికే వచ్చినారు. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఎవరికి ఏ విధమైన సమస్యలు లేవు తెలుసుకొని వాటికి మందులు వాడి ఆరోగ్యంగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి బిగ్ టీవీ వారు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమం పట్ల ఒక మంచి నిర్ణయం, ఒక సామాజిక సేవా స్పృహతో ముందుకు వచ్చినటువంటి అందరికీ ఏదో ఒకటి ఉడతాభక్తిగా బిగ్ టీవీ యాజమాన్యం సహాయం చేయాలా, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలనే తపనతో సామాజిక స్పృహతో ఒక మంచి ఆలోచన చేసి ముందుకు వచ్చినటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బిగ్ టీవీ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పినపాక నియోజకవర్గం మిట్టగూడెంలో ఇక్కడ హెల్త్ క్యాంప్ మెగా ఉచిత హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేసినటువంటి మరి బిగ్ టీవీ మరి గోపి గారికి, వారి యొక్క టీం అందరికీ కూడా నేను పేరు పేరున మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మెగా ఉచిత హెల్త్ క్యాంప్కి ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు గాది కేశవరెడ్డి గారు, ఓరుగంటి రమేష్ గారు, మన శ్రీనివాస్ గారు, మరి ఎండీ జనరల్ మొన్న చేసి ప్రాంతవాసి మన శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయి పేరు సాయి మోహన్ గారికి, రాజేష్ గారికి, ఇంకా బిగ్ టీవీ ఆ బృందానికి ఈరోజు ఈ మిట్టగూడెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి బిగ్ టీవీ గోపి గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి బిగ్ టీవీ మరి రిపోర్టర్స్ అందరికీ కూడా మరి పాల్గొన్నటువంటి మరి ఇక్కడికి ఉచిత హెల్త్ క్యాంప్లో మరి ఆరోగ్య పరిస్థితులు సూచించుకోవడానికి ఇచ్చేసినటువంటి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ముందుగా నా తరఫున నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ టీవీ యాజమాన్యం ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఉచిత మెగా హెల్త్ క్యాంపులు మరి ఇలా ఏర్పాటు చేయడం అనేది ఇది సంతోషకరమైనటువంటి విషయం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా నా తరఫున, పినపాక నియోజకవర్గం తరఫున బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఘనంగా కల్చరల్ ఫెస్ట్ ఆకట్టుకున్న తెలంగాణ, కేరళ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు హనుమకొండ చారిత్రక 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో వరంగల్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన కళారూపాల సాంస్కృతిక ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ నెహ్రూ యువ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. చారిత్రక 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ మరియు తెలంగాణ జానపద సాంస్కృతిక ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా మైనార్టీ విద్యార్థులకు ప్యాడ్స్ పెన్ను పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలో కస్తూర్బా మైనార్టీ పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు సన్నద్దమవుతున్న వందలాది మంది విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువు చదివి మంచి ఆరోగ్యం అవకాశాలు తెచ్చుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా వంతు సహకారం చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతంగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. But if I use the same pen to write a check, without this pen, మాట్లాడి అక్కడ ఒక 100 మందికి పైగా జాడు పెన్నులు పంపిణీ చేసి కేజీబీవీ స్టాఫ్కి, అదేవిధంగా స్టూడెంట్స్కి, అదేవిధంగా పొద్దున్నుంచి నాతోటి పాటు ఉండి కార్యక్రమాన్ని ఇంత దూరం వరకు నన్ను రప్పించి కార్యక్రమంలో సక్సెస్ఫుల్ చేసుకున్న డిఎస్ఎఫ్ఐ ప్రతి ఒక్క కార్యకర్తకి, నేతలకి, అందరికీ, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి ఆర్నిషంగా ఎండనకతో పాటు ఉన్న నా మీడియా పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ఇవాళ సుమారు పొద్దున్నుంచి నేను మహబూబాబాద్ నుంచి మొదలుకొని డోర్నకల్ వరకు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలో ఉన్న మంచిరా హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ జగన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటి సహకారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రేవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good evening, everybody. Still loud. Good evening, everybody. Wonderful. That energy should be there. See, the thing is that already just now somebody inquired. Jagan inquired about what is the batch number. This is 37th batch. Time will go, time will come. As day and night are coming and going. It is a cycle. Okay, life is a cycle. In this, we come and go. We can't stay. Sun cannot stay at the same place. Sun rises, sun sets. This is the story. Life is like that. See, you take bath, you go away. So same thing, children are making noise somewhere. Yes, somebody is making noise. So the thing is that, likewise, here also, every year, we are giving welcome and also send off. Same enthusiasm. Same thing, as you are living today, we are also having very good connection with you people, right from child age to
you are engaged. Now you are all young, you are mentally matured, you know what to do, what not. So that what we have taught in the classroom, not only lessons, but also how to behave in the society, how to live in the society. It is very, very important. So apart from that, and I would like to wish you that everybody must get very good result, because all the years we are shining our Manjira in flying colors. Same thing we are expecting from this batch also, because all the staff members, they did their level best, because we cannot appreciate. Meaning of farewell. Anyone? Please be quiet and listen carefully. Few words I am not going to talk. I am not going to take much time. Just I want to explain about 4 things which will be useful for your future life. So what is the meaning of farewell? Anyone? Teachers, students, anyone? Yes. Okay. One way it's true, but see, one milestone now you are crossing. 10th class. This is a milestone. Now you are crossing this milestone, you are stepping into future. So for this milestone we are sending you. Why we are sending? To step into the next stage. మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఈ స్టేజ్లో మిమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేసి నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తున్నాం. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ ఫేర్వెల్. వెన్ యూ కంప్లీట్ గ్రాడ్యుయేషన్, ఎట్ దట్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ కమెన్స్మెంట్. యు నో ద డిఫరెన్స్ ఆఫ్ ఫేర్వెల్ అండ్ కమెన్స్మెంట్? Farewell is sending to the next step, sending to the next stage. But commencement, when you complete the graduation, that is called commencement. Commencement means, see, after completion of our studies, you are going to the society to serve. మీ స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని సొసైటీకి సర్వ్ చేయడానికి వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ కమెన్స్మెంట్. అండ్ ఫేర్వెల్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్టెప్. That is the difference between farewell and commencement. Now this is farewell. This is farewell means you are stepping into the next step. Okay, till now you are in school. Many things you have learned in the school. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తిని SI2 చితకబాదటంతో ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంఘటన సంచలనం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో తాజాగా కోడిపుంజు దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని ఒక SI చితకబాదటంతో ఆ వ్యక్తి అనారోగ్యంకు గురై హాస్పిటల్ పాలవడంతో మరొకసారి పోలీస్ స్టేషన్ వార్తల్లో నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన దాసరి అప్పారావు అనే వ్యక్తి తన కోడిపుంజు పోయిందని, దానిని గత గ్రామానికి చెందిన కలపాల నాగరాజు అనే వ్యక్తి దొంగలించిందని ఫిబ్రవరి నెల 20వ తేదీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని, అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచి 12 రోజుల నుండి నరకం చూపిస్తున్నారని, తనకు ఏం సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారని, వారం రోజుల క్రితం కోడిపుంజు దొంగలించినప్పటి నుంచి ఒప్పుకోవాలని తనను కొట్టారని, ఆయన తను దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా చిత్రహింసలకు గురి చేశారని, నిన్న సాయంత్రం సమయంలో అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న రామమూర్తి అనే SI మళ్లీ పిలిచి బూతులు తిట్టి కరెంటు షాక్ పెట్టి తన కాళ్ళు విడదీసి ఇష్టం వచ్చినట్లు కొట్టారని, ఈ దెబ్బలకు తట్టుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యానని బాధితుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కిచ్చేసేయండి. కాళ్ళు కూడా ఇక్కలాకి వస్తున్నాయి చూడండి సార్. కాళ్ళు పట్టుకోమా, అంతా కాళ్ళు పట్టుకొని పైకి లేపండి, పైకి లేపు పడుకేయండి. అమ్మో ఏంటి అక్కడ కొట్టుకుంటారేంటి? కాదు సార్, వాళ్ళ ఇంటికి మామూలుగా అడగడానికి అయితే ఫస్ట్ వెళ్ళారు సార్ వాళ్ళు. తర్వాత కోడిపుంజు పోయింది మీరే తీసారనని వచ్చారు. మా బాబు తీసి మా ఆయన గారికి ఇచ్చారనని వచ్చి సార్ వాళ్ళు కూడా వచ్చి FIR తీసుకుని వెళ్ళారు సార్. కేసు అయితే ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయకుండా మొన్న తీసుకెళ్ళారు.
తొక్కిచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నిన్న ఎత్తబెట్టారు. అది సార్ మేము చేయని తప్పుకి మాకు న్యాయం చేయమని మేము ఎక్కడికైనా వెళ్తాం సార్. ప్రకాశం జిల్లా స్టాపర్ వీరాజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ దమ్ముంటే తెలుగుదేశం నాయకులు వెలుగొండ ప్రాజెక్టుపై నాతోటి డిబేట్ కి వచ్చే దమ్ముందా అంటూ పశ్చిమ ప్రకాశం పై కూటమి ప్రభుత్వం వక్రబుద్ధి బయటపడింది. 25 లక్షల మందికి తాగునీరు అందించి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన వెలుగొండకు 359 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇదే ధరణి కొనసాగితే త్వరలో పాదయాత్రతో ప్రజల దగ్గరికి వెళ్లి వివరిస్తాం. R&R కు 116 కోట్లు మాత్రమే కేటాయించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తున్నారు. పశ్చిమ ప్రకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ ప్రకాశం జిల్లా నిజంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఒక్కసారి మనం గాని చూస్తే 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో వెనకబడిన ప్రకాశం జిల్లాకి కేటాయించింది ఎంత? వెలుగొండ ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నటువంటి మీరు గతంలో 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్న కూటమి నేతలకి, ఈ ప్రభుత్వంలోని పెద్దలకి, మంత్రులకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా ఉన్నా కూడా 2 సంవత్సరాలు తీసేసినా కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో 37 కిలోమీటర్ల టన్నల్ పనుల్లో మీరు కంప్లీట్ చేసినటువంటి 6.5 కిలోమీటర్ కాకుండా తెలుగుదేశం కంప్లీట్ చేసినటువంటి పని ఉందా? ఈ 14 సంవత్సరాల్లో వెలుగొండకి మీరు వెచ్చించినటువంటి మొత్తం ఎంత చెప్పే దమ్ముందా మీకు? ఆ రోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11 కిలోమీటర్లు టన్నల్స్ కంప్లీట్ చేస్తే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి మీరు పశ్చిమ ప్రకాశాన్ని దగా చేశారు. వెలుగొండని నిలువున ముంచేశారు. మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు కేటాయింపులు చేయకుండా సమర్థించుకుంటారా? మీరు ఈరోజు కేటాయించినటువంటి 309 కోట్ల రూపాయలతోటి R&R ప్యాకేజ్ కంప్లీట్ చేయగలుగుతారా? మీరు ఎలక్షన్స్ కి ముందు మీరు హామీ ఇవ్వలేదా? వెలుగొండని R&R ప్యాకేజ్ ఇచ్చి నీటితో నింపుతానని మీరు మాట ఇచ్చారా లేదా? మాట్లాడితే జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎస్, నిజం, జాతికి అంకితం చేశాం. ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా కంప్లీట్ చేశాం కాబట్టి జాతికి అంకితం చేశాం. 14 సంవత్సరాల్లో మీరు చెయ్యనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్స్ కంప్లీట్ చేశాం, స్టోరేజ్ ట్యాంక్ కంప్లీట్ చేశాం. ఉన్నటువంటిది టన్నల్లో ఉన్న మట్టిని తొలగించటం, లైనింగ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కంప్లీట్ చేయడం, R&R ప్యాకేజీని ఇవ్వడం. ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే R&R ప్యాకేజ్ ఇవ్వడమా? ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయడం అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదా? రాని మీకు దమ్ముంటే నేను వస్తా, వెలుగొండను సందర్శిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసింది,
ఎంత వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంజిరా హై స్కూల్లో ఉత్సాహంగా పాఠశాల ఫేర్వెల్ డే వేడుకలు. కస్తూర్బా మైనార్టీ విద్యార్థులకు బ్యాగ్స్, పెన్ను పంపిణీ చేసిన కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్. ఘనంగా కల్చరల్ ఫెస్ట్ ఆకట్టుకున్న తెలంగాణ, కేరళ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిబ్బన్ కట్ చేసే మెడికల్ క్యాంపును ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ది రెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.